హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే తిరుపతికి వెళ్తున్నామండి. అనుకోని ప్రయాణం అనమాట. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. తిరుమల ట్రైన్కి 2 గంటలకి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా అర్జెంటుగా తత్కాల్లో బుక్ చేసుకొని బయలుదేరుతున్నాము. ఎందుకంటే మా చెల్లి వాళ్ళ పాపకి పుట్టెంటుకలు తీయడం అనమాట. దానికి ఒక 4 డేస్లో 10th మంత్లోకి ఎంటర్ అయిపోద్ది. ఎందుకంటే 9th మంత్ కంప్లీట్ అయిపోద్ది. ఈ లోపల మనం తీయించాలి కాబట్టి తత్కాల్లో బుక్ చేసుకొని మేము బయలుదేరిపోయాము. 3rd AC బుక్ అయ్యాయి లక్కీగా. లేదంటే మేము ఈ ఎండకి అసలు ఇంకా ప్రయాణం చేయలేకపోయే వాళ్ళం చంటి పిల్లతో. మొత్తానికైతే తిరుపతికి రీచ్ అయిపోయామండి. ఇంకా తిరుపతి ఎంటర్ అవగానే 4:30కి తిరుపతి రీచ్ అయ్యామన్నమాట. తెల్లవారి ఆ తర్వాత విష్ణు సదన్కి వెళ్ళి మేము టోకెన్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. తీసుకొని శ్రీవారి పాదాలకైతే మేము స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే నాకు, మా హస్బెండ్కి, మా చెల్లికి మెట్లెక్కి వెళ్ళే మొక్కు ఉందన్నమాట. మిగతా వాళ్ళందరినీ మేము కారులో కొండ మీదకి అయితే పంపించేసాము. మేము మాత్రం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మొత్తానికి శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసామండి. చాలా క్రౌడ్ ఉందన్నమాట శ్రీవారి పాదాల దగ్గర అయితే. ఏంటి ఎంత క్రౌడ్ అని అనుకున్నాము, కానీ కింద దర్శనం టోకెన్స్ ఇస్తున్నారంట. అవి మా విషయం మాకు తెలియక మేము లైన్లో నిలబడిపోయాము ఒక 1/2 అవర్. ఆ తర్వాత చెప్పారు ఎవరో టోకెన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. 1/2 అవర్ తర్వాత తెలిసిందనమాట. తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి మేము టికెట్స్ చూపిస్తే మమ్మల్ని అయితే వదిలేశారు. మేము వచ్చేసాం పైకి. 2 అవర్స్లో అయితే మెట్లు ఎక్కి మేము పైకి వచ్చేసాం. 6:30కి స్టార్ట్ చేసాము, 8:30 కల్లా వచ్చేసాము. మార్నింగ్ మంచి హుషారు ఉంటుంది కాబట్టి తొందరగా ఎక్కేసాం అనమాట. మొత్తానికైతే మేము కొండ మీదకి రీచ్ అయిపోయి మా వాళ్ళందరినీ మేము కలుసుకొని పాపకి పుట్టెంటుకలు తీయించడానికైతే మేము వెళ్ళిపోయాము. మొత్తానికైతే పాపకు కూడా సక్సెస్ఫుల్గా పుట్టెంటుకల కార్యక్రమం మంచిగా అయిపోయింది. తర్వాత అయితే మేము ఇంకా భోజనాలకి వెళ్ళిపోయామన్నమాట. ఫ్రెష్ అయిపోయి చాలా ఆకలి మీద ఉన్నాము. ఇంకా ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి. ఫుల్గా భోజనాలు కూడా మంచిగా చేసేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 5 కల్లా లైన్లోకి వెళ్ళిపోయామన్నమాట. 11:30కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మేము పాపకి చెవులు కుట్టించడానికి అయితే వచ్చేసామన్నమాట. ఆ శ్రీవారి సన్నిధిలో మా పాపకి చెవులు కూడా కుట్టించేసాము. పెద్ద హాల్ ఒకటి ఉందన్నమాట, అక్కడ కుడతారంట చెవులు. అక్కడికి వెళ్ళాము. అక్కడ అన్నప్రసరణ, చెవులు కుట్టించడం అన్నీ అక్కడే జరుగుతాయంట. చాలామంది చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చెవులు కుట్టేస్తున్నారు. మా చిన్నది కూడా చాలా ఏడ్చేసింది పాపం. బాగా నొప్పి వచ్చి ఉంటుంది దానికి. ఏడ్చి పడుకుంది. మొత్తానికి శ్రీవారి సన్నిధిలో మా చిన్న పాపకి చెవులు కుట్టించే ప్రోగ్రాం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. తర్వాత అయితే మేము కొండ కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. తర్వాత మా ప్రయాణం ఎటువైపు అంటే అరుణాచలంకి వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. అప్పటికప్పుడు అనుకొని మేము అరుణాచలం బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే ఈవినింగ్ మాకు ట్రైన్ అనమాట. ఇంక ఈ డే అంతా ఖాళీయే కదా, అరుణాచలం వెళ్ళిపోదాము అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ఎండ అయితే ఫుల్గా ఉందండి. ఈ ఎండకి ఎలా వెళ్తామో ఏంటో అనుకున్నాము. ఇంటి దగ్గర అయితే తిరుపతి ఒకటే అనుకున్నాము. తిరుపతి వెళ్ళి వచ్చేద్దాము, టైం లేదు కదా అనుకున్నాము. కానీ ఇంక అరుణాచలం కూడా వెళ్ళొచ్చేద్దాము అనుకున్నాము. ఈ అరుణాచలం వెళ్దాం అని అవ్వట్లేదు. మొత్తానికి ఈ విధంగా ఇంకా ఎలా అయినా వెళ్ళాలని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎండలు చూస్తే మాత్రం భయం వేసింది. కానీ మొత్తానికి మేము ఇంకా టిఫిన్ చేసేసి అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ బస్ అయితే 2కి ఉంది, ఆఫ్టర్నూన్ AC బస్సు అని అన్నారు. కానీ అంతవరకు వెయిట్ చేయలేక మేము వేలూరు వరకు వెళ్ళిపోయి వేలూరు నుంచి అరుణాచలంకి అయితే మేము బస్సులో వెళ్ళిపోయామన్నమాట. ఈ ఎండకైతే నిజంగా చాలా వేడొచ్చేసిందండి. విపరీతమైన వడగాల్లాగా వచ్చేసింది. మొత్తానికి అరుణాచలం అయితే 4:30 కల్లా అరుణాచలం వచ్చేసాం ఈవినింగ్కి. 5 to 7 వరకైనా దర్శనం ఉంటుంది అని అన్నారు. 7 వరకే దర్శనం అని అన్నారు. ఇంకా తొందరగా రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అయిపోయి దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. మార్నింగ్ చేద్దాంలే అని అనుకున్నాము. కానీ ఇంక 7కి మేము నైట్ దర్శనం చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేచి మళ్ళీ దర్శనానికి వచ్చామన్నమాట. అలా శివయ్య దర్శనం మాకు 2 సార్లు దక్కిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నిజంగా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. 3 గోపురాలు అనమాట. 3 గోపురాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. నాకైతే చూడగానే అసలు ఎంత కనెక్ట్ అయిపోయానంటే టెంపుల్కి చాలా కనెక్ట్ అయిపోయాను. ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ పావురాలు ఉంటాయి కదా, 3 times అయితే ప్రదక్షిణ చేశాయన్నమాట. నేను అలా క్యాప్చర్ చేశాను.
ఏంటి ఇలా తిరుగుతున్నాయి అనుకున్నాను. 3 సార్లే తిరిగి వెళ్ళిపోయాయి అవి. ఇంక అంతకంటే ఎక్కువైతే తిరగలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. నిజంగా ఆహ్, దర్శనం కూడా చాలా మంచిగా జరిగిందనమాట. లోపలికి మొబైల్స్ అయితే అలౌ చేస్తున్నారు. కానీ నేను జస్ట్ చిన్న క్లిప్ తీశాననమాట. అంటే లోపల ఇంక తీయకండి మొబైల్స్ అని బోర్డ్స్ పెట్టారు. మనం ఇంక తీయకూడదు కదా అని చెప్పి నేను తీయలేదు. మొత్తానికైతే ఇంకా గుడి చుట్టూరా ఇంక బయటకొచ్చేసి ఫుల్‌గా పిక్స్ అవి తీసుకున్నాము. చాలా మంచిగా అయింది. దర్శనం కూడా జరిగింది. 2 టైమ్స్ జరిగిందనమాట శివయ్య దర్శనం అయితే మాకు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. కానీ ఈ ఎండలున్నాయే మామూలుగా మండిపోవట్లేదు ఎండలు. ఎంత ఎండలంటే అంత ఎండలు. ఈ ఎండలకైతే బాగా దొరికిపోయాము. అరుణాచలంలో బాగా ఎండకు దొరికిపోయామనమాట. గుడి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా నిన్న మేము నైట్ మేము ఫుల్ అలంకరణతో దర్శనం చేసుకున్నాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ అలంకరణ చేయలేదన్నమాట. అలంకరణ లేకుండా దర్శనం చేసుకున్నాము. మొత్తానికి 2 టైమ్స్ అలా జరిగిపోయింది. గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళాలి అని అంటారు. కానీ మాకు టైం సరిపోలేదండి. అప్పటికే మేము చాలా స్ట్రెయిన్ అయిపోయామన్నమాట. గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము. ఎర్లీ మార్నింగ్ 2కి లేచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ 6 అవర్స్ పడుతుందంట. ఇంకా మాకు టైం కూడా లేదనమాట. రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇంకా అందుకనే టికెట్స్ బుక్ అయిపోయాయి. రిటర్న్ టికెట్స్ కూడా. ఇంక ఈవినింగ్ కల్లా మేము తిరుపతికి వెళ్ళిపోవాలి. ఇంకా అందుకనే మేము ఇంకా గిరి ప్రదక్షిణ చేయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేసే మేము అరుణాచలం దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము. మొత్తానికి టిఫిన్స్ కూడా చేసేసి మేము రూమ్ తీసుకున్న హోటల్లో ఇలాగా ఎప్పుడెప్పుడువో కాయిన్స్ కలెక్షన్ అంతా పెట్టారనమాట. కాయిన్స్, నోట్స్ ఎప్పుడెప్పుడువో అన్నీ. అంటే చిన్నప్పుడు మన పూర్వకాలం నుంచి ఉన్న నాణేల దగ్గర నుంచి ఇప్పుడున్న నోట్స్ వరకు అన్నీ పెట్టారనమాట. ఇంకా అన్నీ కూడా నేను వీడియో తీశాను. చాలా మంచిగా అనిపించింది. 1000 రూపీస్ కాయిన్స్, 200 రూపీస్ కాయిన్స్, 1000 రూపీస్ కాయిన్స్, 100 రూపీస్ కాయిన్ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర కలెక్షన్. మంచిగా కలెక్షన్ చేశారు. హోటల్ స్టార్టింగ్లో అయితే డిస్ప్లే చేశారనమాట. రూమ్స్ కూడా మంచిగా నీట్గా ఉన్నాయి. నాకైతే రూమ్ కూడా చాలా బాగా నచ్చిందనమాట. మొత్తానికి అరుణాచలానికి బాయ్ బాయ్ చెప్పేసాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ టైం తప్పకుండా అలాగే చేస్తానన్నమాట. మొత్తానికి రిటర్న్ టు తిరుపతి. ఈ అరుణాచలం వచ్చిన కాంచి టిఫిన్స్ తప్ప మేము భోజనం చేయలేదు. ఇంకా మధ్యలో ఒక డ్రైవర్ భోజనానికి ఆఫ్ చేశాడు. ఫుల్గా తినేసి ఇంకా మేము ట్రైన్ ఎక్కేసి రిటర్న్ టు వైజాగ్. మొత్తానికి అయితే మా వైజాగ్ అయితే వచ్చేసాం అనమాట. మొత్తానికి మా తిరుపతి అరుణాచలం ట్రిప్ ఇలా జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.